హాయ్ ఫ్రెండ్, చూస్తుర్రా? ఇక్కడైతే క్యాప్సికమ్ కనిపిస్తుందా? క్యాప్సికమ్ ఈరోజు నేను అందరూ ముద్ద వంకాయ వండుతారు కదా, నేనైతే ఈరోజు క్యాప్సికమ్ ముద్ద వంకాయ చేస్తానండి. చూడండి, 2-4 టమాటాలు తీసుకున్నాను. చూడండి, ముద్ద వంకాయ చేస్తానండి క్యాప్సికమ్ని. చూడండి, ఇప్పుడు చూడండి, నేనైతే ముద్ద వంకాయ లెక్క కట్ చేసుకున్నాను. చూడండి, ముద్ద వంకాయ లెక్క కట్ చేసుకున్నానండి క్యాప్సికమ్ అయితే. నెక్స్ట్ ఇవి టమాటాలు కట్ చేశాను. చూడండి, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ చూడండి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కర్రీ చేస్తాను. చూడండి, క్యాప్సికమ్ని ముద్ద వంకాయ ఫ్రై లెక్క చేస్తానండి. చూడండి, నూనె అయితే వేస్తున్నా, పోస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఉల్లిగడ్డలు, చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చూడండి పసుపు వేసిన. చూడండి, నేనైతే వంకాయ లెక్క క్యాప్సికమ్ మొత్తం అయితే మసాలాలు నింపేసానండి. చూడండి, మసాలాలు అయితే మొత్తం నింపేసాను. ఇప్పుడు వేస్తాను. చూడండి, చూడండి వేస్తున్నాను. చూడండి, నేనైతే ఇవైతే వేసాను. క్యాప్సికమ్ ముద్ద వంకాయ లెక్క చేసి వేసాను. కొద్దిసేపు మూత పెడతానండి. చూడండి, వేసాను. కటోర్ చేంజ్ చేశానండి, ఎందుకంటే అందులో బట్టలేవు. కటోర్ చేంజ్ చేశాను. చూడండి, చూడండి నూనెలు అయితే మంచిగా ఎంత మంచిగా ఉడుకుతుందో. చూడండి, నూనెలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. చూడండి, చూద్దామండి ఎలా అయిందో. క్యాప్ పెట్టాను కదా, నూనెలు అయితే మంచిగా ఉడికిందండి. నెక్స్ట్ టమాటా వేద్దాము కొన్ని. క్యాప్సికమ్ అయితే నూనెలో మంచిగా ఉడికింది. చూడండి, కొద్దిసేపు మూత పెడతాను. చూద్దామండి ఎలా అయిందో. వావ్, సూపర్గా అయింది. ట్రై చేయండి మీరు ఒక్కొక్కసారి క్యాప్సికమ్ తోటి ముద్ద వంకాయ ట్రై చేయండి. చూడండి, ఒకసారి మీరు ఒక ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ. చూడండి, నేను మళ్ళీ కొద్దిసేపు మూత పెడతాను. కొద్దిసేపు. హాయ్ అండి, ఇది చూద్దాము. నేనైతే మిగిలింది మసాలాలంతా అందులో వేసేస్తానండి. చూడండి, మిగిలిన మసాలాలన్నీ
టోటల్గా మసాలా మిగిలిందండి, అందులో వేసేసాను కారం మసాలా ఇట్లా అవన్నీ. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా అంటే చాలా. ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. మసాలాలో నువ్వుల పొడి, ధనియాల పొడి వేసానండి. స్మెల్ అయితే అదిరిపోయింది. ట్రై చేయండి మీరు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో చూడండి. క్యాప్సికమ్ ముద్ద వంకాయ కొద్దిసేపు మూత పెడతాను, ఎందుకంటే ఇప్పుడే చేశాను కదా కారం ఇట్లా, మూత పెడతానండి. నేనైతే కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఒక మసాలా అవన్నీ వేసాం కదా కారం ఇట్లా, కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందాము, ఒకసారి కలిపితే టోటల్గా మిక్స్ అయిపోతుంది. మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేస్తానండి. కానీ చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది. ట్రై చేయండి మీరు ఒకసారి, రెసిపీ ఎలా ఉంటుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ ముద్ద వంకాయ చూడండి, ఇంతసేపు ఉడికిన వంకాయ అట్లనే ఉంది, ముద్ద వంకాయ లెక్క అట్లనే ఉందండి. చూడండి క్యాప్సికమ్ అయితే చూడండి, ఇంతసేపు కలిపినా కానీ ఒక్కటి ఉడికించుకోబోలేదు కదా. చూడండి ఎలా ఉందో, అలానే ఉంది. చూడండి, ట్రై చేయండి మీరు ఒకసారి, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్, కొద్దిసేపు మూత పెడతా. ఓకే, చూద్దామండి ఎలా అయిందో. వావ్, అదిరిపోయింది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా కొంచెం దగ్గరికి వస్తే అయిపోతుంది. ఓకే చూడండి, ముద్ద వంకాయ, క్యాప్సికమ్ ముద్ద వంకాయ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.